హర్సెట్టే ఇక డీటెయిల్స్ చూస్తే ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆగస్టు 3 నిర్వహించనున్న జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన ఖానాపూర్ మండలంలో బాదనకుర్తి, సూర్జాపూర్, మస్కాపూర్, ఖానాపూర్ పట్టణంలోని వివిధ వీధుల గుండా పాదయాత్ర ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణ తల్లి చౌక్ వద్ద ముగియనున్నట్లుగా తెలిపారు. ఆ రాత్రి జీకే ఫంక్షన్ హాల్లో బస్ చేయనున్నట్లుగా తెలిపారు. 4వ తేదీన ఖానాపూర్ బస్టాండ్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శ్రమదానం నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం ఖానాపూర్లోని జేకే ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశానికి ప్రధానమైన ఉద్దేశం, ఈ యొక్క ప్రెస్ మీడియా ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు 3న ఖానాపూర్ నియోజకవర్గానికి రాబోతున్నారు. జనహిత పాదయాత్ర పేరు మీద ఈ పాదయాత్ర బాదర్కుతిలో స్టార్ట్ అయ్యి సుజాపూర్ మీదుగా మస్కాపూర్ లోపల నుండి న్యూ బస్ స్టాండ్ మీదుగా శాంతినగర్, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్, శాంతినగర్, రాజీవ్ గాంధీ విగ్రహానికి వచ్చి పూలమాల వేసి అక్కడ నుండి ఎన్టీఆర్ చౌక్, తర్వాత తెలంగాణ చౌక్లో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం ముగిస్తుంది. ముగింపు కార్యక్రమంలోనే అక్కడ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, వారికి సందేశం ఇవ్వడంతో పాటు అదే రోజు రాత్రి జేకే ఫంక్షన్ హాల్లో పడుకొని ఉదయం వేసుకొని బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఏరియా అంతా కూడా శ్రమదాన కార్యక్రమాన్ని 4వ తారీఖు నాడు ఉదయం చేపట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య నాయకులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభివృద్ధి పథకాలు, అదేవిధంగా పార్టీ బలోపేతం, వివిధ అంశాల మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అసెంబ్లీ ఇన్ఛార్జ్లకి, అదేవిధంగా పిసిసి కమిటీ బేనర్లకి, జనరల్ సెక్రటరీకి, డిసిసి అధ్యక్షులకి అందరికి కూడా దిశానిర్దేశం చేస్తూ మరి పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక ఎన్నికల గురించి